శివ మేము వెళ్ళి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని వస్తాము. ఓకే, అప్పుడు వరకు ఇక్కడే ఉండు. తొందరపడి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు. అలాగే. రావే. కమాన్ ప్రియా. 4 రోజులు ఉందామని వస్తే అర్జెంట్ పని అని నాకే. హలో హలో శివగారు, థ్యాంక్ యూ శివగారు. ఎందుకురా? మీ పేరెంట్స్తో పాటు ప్రియం కూడా ఢిల్లీకి పంపిస్తున్నావుగా, అందుకు. అయితే ఒకసారి కిందికి చూడమ్మా. హలో, నేను కూడా సేమ్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నాను. ఇదిగో టికెట్. ఇక్కడ ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డొస్తున్నావు. అదే ఢిల్లీలో అయితే నాకు ప్రియకు ఏ అడ్డు ఉండదు. మీ నాన్న ఆఫీస్కి వెళ్ళగానే మీ చెల్లితో రొమాన్స్ చేసుకుంటాను. శివ, ఐఎమ్ ఆల్మోస్ట్ ఆన్ ద వే. ఓకే, టికెట్లు కన్ఫర్మ్ రా, మేము వెళ్ళొస్తాం. క్యాన్సిల్ అన్న. అదేంట్రా, తనేదో అర్జెంట్ పని ఉందంటుంది కదా. గీత ఫోన్ చేసిందన్న. ఏమని? అది అది గీత ప్రెగ్నెంట్ అన్న. అమ్మ గీత ప్రెగ్నెంట్. మంచి శుభవార్త అవడానికి నువ్వు మొహాట పడతావేంట్రా? కమాన్ మై బాయ్. ఓ కంగ్రాచులేషన్స్. ఎన్నాళ్ళ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావురా, చాలా సంతోషం. ఎందుకంత తొందర? ఏ నీకు లేదా తొందర కోడలు చూడాలని? వాడు కూడా పెళ్ళాన్ని చూడాలని తొందర పడుతున్నాడు. ఎరా హే, హలో హలో హలో, వాట్ ఎ సర్ప్రైజ్. మీరంతా ఏంటి ఇక్కడ సడన్ గా? ఢిల్లీకి అని బయలుదేరాం కానీ క్యాన్సిల్. అవునా? ఏ? మా శివ తండ్రి కాబోతున్నాడు. ఓ, దట్స్ గ్రేట్ న్యూస్. శివగారు శివగారు శివగారు, కంగ్రాట్స్ శివగారు. మంచి శుభార్త చెప్పారు. మీకు మీరంటే బాబే పుట్టాలి. అంకుల్ కంగ్రాట్స్ అంకుల్, మీరు తాత కాబోతున్నారు. ఆంటీ కంగ్రాట్స్ ఆంటీ. ప్రియా కంగ్రాట్స్ ప్రియా, కంగ్రాట్స్ ప్రియా. చాలు రాహుల్ గారు చాలు. నాన్న మనకి లేట్ అవుతుంది, తనకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది. బయలుదేరదామా? ఫ్లైటా? నాకా? లేదే, ఫ్రెండ్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇచ్చానంతే. మరి అది? ఓ, టికెటా కింద పడుంది, నంబర్ రాసుకుందామని తీసుకున్నా. నాన్న మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెహికల్ తీసుకొస్తాను. ఓకే ఓకే, గో గో. శివగారు శివగారు, ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? ఏమైందిరా? అక్కడ అమ్మా చెల్లెలు వెయిట్ చేస్తున్నారు. ఏం లేదన్న, బండి స్టార్ట్ అవుతుంది. 2 minutes ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. అయితే నా కారు శివగారు, అందులో వెళ్దాం రండి. అక్కర్లేదు నాన్న, పెట్రోల్ పైప్ మళ్ళీ బ్లాక్ అయినట్టుంది. సరే ఏంటో చూడేది. ఇప్పుడు శివగారు శివగారు వద్దు శివగారు, నా మాట వినండి ప్లీజ్. శివగారు వదిలేయండి. రాహుల్ గారు నాకు అన్నీ తెలుసు, మీరుండండి. కానీ రా తొందరగా కానీ. అక్కడ శివగారు వద్దు శివగారు, ప్లీజ్ శివగారు, నా మాట వినండి ప్లీజ్. వద్దు వద్దు ప్లీజ్. ఏమైందిరా? శివగారు ముందే చెప్పాను కదండి, మనకు అవసరమా ఇవన్నీ? చెప్పండి అంకుల్, మీరేనా చెప్పండి. నువ్వు ఉండు రాహుల్. శివ తొందర కానీ పిలుచు. అయ్యో ఇంకోసారి అంకుల్, try మీరు కూడా ఏంటి అంకుల్? శివగారు శివగారు వద్దు శివగారు, అదేమైనా పానకమా శివగారు? బాగోదు శివగారు. పీల్చు పీల్చు గట్టిగా పీల్చు. నాన్న పెట్రోల్ ఏదో కలిసినట్టుందన్న, ఇంకో వాసన ఏదో వస్తుంది. వాసన వస్తుంది, నాకు ముందే తెలుసు. ఈ మధ్య పెట్రోల్ ఏవేవో కలుపుతున్నారు. శివగారు ప్లీజ్ శివగారు, మీరు నా మాట వినరు. రండి అంకుల్, నా కార్లో వెళ్దాం. కొత్త బండి అంకుల్, ఏసీ బండి అంకుల్. రండి అంకుల్, పదండి శివగారు పదండి. ఏ రాహుల్, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. గర్ల్ ఫ్రెండా? అయ్యో నీకు చెప్పలేదు కదా, తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అవునా? వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు. నిజమా రాహుల్? అవునంటే బాగా కొట్టాడంటే దొంగ. అయ్యో పాపో, ఓసారి అమ్మాయిని ఇంటికి తీసురా బాబు, చూడాలని ఉంది. డెఫినెట్ గా తప్పకుండా తెస్తానంటే. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్? తనకేంటి అంకుల్, కుందన బొమ్మలా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి తనకి అసలు పొలిగే లేదు అంకుల్. వాడొక వర్స్ట్ ఫెలో. ఎదవన్నారు ఎదవా. ఇంకా బాగా తిట్టు బాబు వాడిని అసలు. అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకులేమా అవన్నీ? మరేంట్రా, ప్రేమించినందుకు ప్రాణాలు పోయేటట్టు కొడతాడా? అయినా తను చూసిన తర్వాత కూడా వాడికి కొట్టడానికి మనసులో వచ్చింది కదా. నాకు వాడు దొరకని వాడిని ఏ చేతులతో కొట్టాడో ఆ చేతులు పడిపోతాయి చూడు. అమ్మ అమ్మ ఇంకా ఆపు. ఆంటీ కాలుతో కొడుతున్నాడు. కాలుతోనా? ఆ కాళ్ళు కూడా పడిపోతాయి బాబు. అమ్మా అమ్మా ఇంకా చాలు. వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి. కరెక్ట్ నాన్న. వాడి పేరెంట్స్ని తిట్టాలి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు. అలాంటి వాళ్ళని గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. కరెక్ట్ అండి. ఏ రాహుల్, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ కి నువ్వంటే ఇష్టమేనా? వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికే ఈ కష్టం అంతా. అంటే తక్కువ ప్రియ.
మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి. గీత గీత మామయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారండి. ఫ్లైట్ రైట్ టైమేనా? బయట ఉన్నారు. అదేంటి? ఐఎమ్ రియల్లీ సారీ గీత. దేనికి? అమ్మ నాన్నకు ఒక అబద్ధం చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు, కానీ ఈ విషయం అబద్ధం అని చెప్పి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అండి? 3 ఏళ్ళుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఆ విషయాన్ని మీరు ఒక జోక్గా, ఒక నాటకంగా మార్చేశారా? నన్ను ఎలా చెప్పమంటారండి? గీత వదినా, ఐఎమ్ సో హ్యాపీ గీత, ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషం ఉందమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంత ఆనందం జీవితంలో ఎప్పుడు కలగలేదమ్మా. చాలా థ్యాంక్స్. ఇదంతా మీరు వచ్చిన వేళ విశేష అత్తయ్య గారు. డబుల్ హ్యాపీ వదినా. గీత, ఈ రోజు నుంచి నీకు ఫుల్ రెస్ట్. పనంతా వీళ్ళిద్దరూ చూసుకుంటారు. హాయ్, బాగున్నావు దివ్య? ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయాను. నీ తమ్ముడు వచ్చి కిలికాడు. అప్పుడు నేను ప్రేమించాను. ఇప్పుడు నీ తమ్ముడు నా చెల్లిని ప్రేమించాడు. లెక్క సరిపోయింది. అప్పుడు నీ తమ్ముడు నన్ను కొట్టాడు, నేను వదిలేమని వార్నింగ్ ఇచ్చాడు. నేను వదిలేశాను. ఇప్పుడు నేను నీ తమ్ముడిని కొట్టాను, నా చెల్లిని వదిలేమని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాడు వదలలేదు. లెక్కలో తేడా వచ్చింది. నీ తమ్ముడు ఇలాగే నా చెల్లితో ప్రేమ అని వెంటబడితే లెక్క సరి చేయడానికి నేను మళ్ళీ నీతో ప్రేమ అయిన మొదలు పెట్టాల్సి వస్తుంది. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నీ తమ్ముడికి సర్ది చెప్పుకో. మనం మళ్ళీ కలవాలా వద్దా అనేది నీ తమ్ముడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దెబ్బలేం తగ్గలేదు కదా? టేక్ కేర్, బాయ్. రాస్కెల్, అంత పని చేశాడా వాడు? మీ అక్కను బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న, అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నాను రా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను ఆ అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు. వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేయమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏం రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేవా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరా కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న. రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తాడు నాన్న. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఇల్లుని రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? రాహుల్ మంచి కుర్రోడు నాన్న. ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు.
ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతానా? రాహుల్కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందానా? అవసరమైతే మనం వెతికి పెడదాం. ఆ? రాహుల్ గుడ్ డెసిషన్, గుడ్. నాన్న somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ. చేసరా. సూపర్ రా, సూపర్. ఇరగదీసావు. మా నాన్నని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటాడా? వాడి అక్కన అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రై ఇంకా డబుల్ ఆజీరా. నాకు కూడా. కమాన్ రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు ఏదో క్యాజువల్గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ లాజ్ చేయరా. నాన్న మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబుల్ లాజ్ అడుగుతారు. ఏంటన్నా కారణం? నువ్వేరా. నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది. ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ని కన్విన్స్ చేసిన విధానం చూడు. ఆ. గ్రేట్ రా, చాలా బాగుంది. నచ్చావురా. అందులో నా గొప్పే ఉందన్న. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్లు అంటూ నా బిజినెస్లో చాలా మందిని చూశానన్న. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు, ఆ. నాకు ఇచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏ హింట్ నాన్న? ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతను చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని ఎత్తి పెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? రే ఫూల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రియని దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఏమంటావు? నాన్న 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 అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి 2 కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, 2 నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి? ప్రియా, అది నువ్వు పెళ్ళి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటాన్నావు కదా? అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. 2 ఏళ్ళకి చేసుకుంటా అంటున్నానా? ప్రియా, నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోట్తో. అదెంత పనమ్మా? అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ని పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పరా. నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. ఎరా బాగా. అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్నా. ప్రియ, నువ్వు రాహుల్నే పెళ్లి చేసుకో. సరే అన్నయ్య. तेरे बिन जाना कुछ भी नहीं. రేయ్ వదిలేరా. నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రియ ఇష్టానికి వదిలే. కేవలం ప్రియవాణ్ణి ఇష్టపడింది కాబట్టి వాడు ఇంతకాలం ప్రాణాలతో బతుకున్నాడు. వాళ్ళ అక్కను బెదిరించాను, వెళ్ళలేదు. వాడిని చెత్త కొట్టాను, వదలేదు. ఇంకా మిగిలిన తోటే వాడిని చంపేయడం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఆ రాహుల్ గారిని చంపేస్తాను. వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళి సాధించేదే ఉంది. వాడు చావటం ముఖ్యం, నువ్వే చంపాలని లేదుగా. ఎవరు? కళ. శివనా రా. అన్నా అన్నా, ప్రభు పంపించినాడు, వచ్చిందన్నా. కూర్చో శివ.
బాగుండు. చంపాలా? ఎంత? 10 लाख. ఇదిగో ఫుల్ పేమెంట్. లెక్క పెట్టరా. సరే అన్న. నువ్వేమనుకోకుతామే. ఫోటో వెనక డీటెయిల్స్ ఉన్నాయి, అవసరమైతే నాకు. తమ్ముడు జాగ్రత్త, మెల్లిగా. ఎలా పట్టారా? తెలియదన్నా. ఏం చేస్తున్నారా? ఏం పీకుతున్నారా? ఇంతమంది ఉన్నారు, తమ్ముడిని చూసుకోలేరా మీరు? ఏరా దొరికాడా వాడు? ఎన్ని రోజులు ఎత్తారా వాడిని? ఎన్ని రోజులు ఎత్తారా మీరు అక్కడికి వెళ్ళి? గోవా మొత్తం చెల్లడబట్టండి. వాడు ఇక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి ఫ్యామిలీ సంగతి ఏంటి నాకంతా తెలియదు. వాడిని తీసుకురాకపోతే ఒక్కొక్కరి నరికి పడేస్తా. ఏమైందిరా? అప్పులు పిలవండి. ఏమైందిరా? తమ్ముడు ఇటు చూడరా, నన్ను చూడరా అని. తమ్ముడు వీడు నీకు తెలుసా? వీడా నిన్ను కొట్టింది. నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపో. డబ్బులు సరిపోలేదా? కావాలని చెప్పు. వాణ్ణి నీకోసం కాదు, నా కోసం చెప్తా. వెళ్ళిపో. డబ్బులు కావాలంటే చెప్పు, ఫ్రీగా పని అయిపోతాం. కబుర్లు చెప్పుకో. అనుమానంగా ఉందా? చెప్తే నమ్మవా? రా 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 రా. చూడు నా తమ్ముడు ఎలా అయిపోయాడో చూడు. ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళి సగం శవమై తిరిగి వచ్చాడు. ఏదో బీచ్ లో అమ్మాయిని చూసి ముచ్చట పడ్డాడంట. కుర్రాలన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా? దానికే వీడు అడ్డు తగిలి కొట్టినట్టు కొట్టాడు నా తమ్ముడిని. వీడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మేము. ఈ రోజు నీ వాళ్ళ దొరికిండు. ఎప్పుడు జరిగింది? వారమైంది. నీ పని అయిపోతుంది, వెళ్ళిపో. దొరికారా నా కొడుకు? అరగంటలో వాడిని ఇక్కడ తీసుకురండి. వెళ్ళండి, పోండి. హలో ప్రియా, గోవాలో ఏం జరిగింది? అది గోవా బీచ్లో ఏం జరిగింది ప్రియా? నిజం చెప్పు. హలో అన్నయ్య. నా చెల్లి మీద చెయ్యేస్తారా? అన్నయ్య హాయ్ ప్రియా. రాహుల్ అన్నయ్య. శివకి ఏమైంది? ఒకసారి విను. తమ్ముడిని కొడతావురా నువ్వు? ఈరోజు నేను ప్రాణాలతో వదలను. ప్రియా, శివ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు రాహుల్. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 1 hour అయింది. సరే, జాగ్రత్తగా విను. ఈ కాన్ఫరెన్స్ కాల్ని కట్ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి మీ అన్నయ్యని సేఫ్గా నేను తీసుకొస్తాను, సరేనా? పట్టుకోండి వీడిని. నా తమ్ముడిని కొడతావురా నువ్వు? Thank you for calling Reliance. హలో, రే జాగ్రత్తగా విను, టైం లేదు. చెప్పు. అర్జెంటుగా ఒక నంబర్ని ట్రేస్ చేయాలి. నెంబర్ నోట్ చేసుకో. One second.
9391-335417. 9391-335417. ధూల్పేట్ టవర్ నుంచి వస్తుందిరా. ధూల్పేట్ టవర్ నుంచా? సరే ఓకేరా, చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. వీడిని ఇప్పుడే చంపొద్దు. గోవాలన్న తమ్ముడిని కొట్టాడే, వాడు రావాలి ఇక్కడికి. రేయ్ శివ, ఇందాక నువ్వు అని చంపమన్నావు కదా, నీ కళ్ళ ముందే చంపేస్తాను వాడిని. ఆ తర్వాత నిన్ను చంపేస్తా. ఫోటో ఉంది, ఆయనకి అడ్రస్ ఉంది. జై సాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అబ్జర్వేంద్ర నుంచి వస్తున్నారు. ఇక్కడి నుంచి మీరు వచ్చిన రూట్ చెప్తారా? అలాగే, ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి, ఎడమవైపు తిరగండి. కొంచెం ముందెళ్ళాక సన్నటి గల్లీ వస్తుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపు వెళ్ళండి. ఆ సందు దాటి ముందుకెళ్తే గణేష్ విగ్రహాలు తయారు చేసే మండి ఒకటి కనబడుతుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. సందాటి ముందుకెళ్తే మీకు బార్బర్ షాప్ కనబడుతుంది. దానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళండి. ఆ దాటి ముందుకెళ్తే అదే అబ్జర్గంజ్. ఇంకా తీసుకురాలేదేంట్రా? నేనే వెళ్ళి పట్టుకొస్తాను వాడిని. పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి వీడిని. శివ ఎక్కడ? ఏంట్రా ఇవాళన్నీ కలిసి వస్తున్నాయి? శివ ఎక్కడ? నాకు విషయం అర్థం కావట్లేదురా. వాడేమో నిన్ను చంపడానికి సూపర్కి వచ్చిండు, నువ్వేమో వాణ్ణి కాపాడదామని శివ ఇక్కడ నువ్వు వచ్చినావు. కానీ ఒక్క విషయం అర్థమైందిరా, గా పోరి కోసం మీ ఇద్దరు నా తమ్ముడిని కొట్టిండ్రు. ఆ పోరుని ఇక్కడికి రప్పిస్తా, మీ కళ్ళ ముందే రేప్ చేస్తా. నేను ఒక్కనే కాదురా, ఇక్కడున్న ప్రతి ఒక్కడితో మార్చి గ్యాంగ్ రేప్ చేయిస్తా. ఏం పీకుతారో చూస్తాను. వెళ్ళండిరా, నన్ను తీసుకురండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటెళ్ళాలి కదరా.
10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదురా. ఒక్కడనే వచ్చి 10 మంది పగల దొబ్బాను చూడు, ఇది గ్యాంగ్ రేప్ అంటే. శివా, ఏంట్రా ఇది? ఎందుకు చేసావు ఇలా? నాన్న ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నాకు తెలుసు. రాహుల్ ఏం చెప్పాడు? నువ్వు కళాగాడి దగ్గరికి వెళ్ళటం గురించి కూడా చెప్పాడు. సారీ నాన్న. సారీ ఎందుకురా? ఎంత సాహసం చేసావు? రాహుల్ చెప్తే గానీ నాకు తెలియలేదు. ఏం చేశాడు నాన్న? ఓ, నీకు తెలియదు కదమ్మా. రాహుల్ కొట్టాడే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. వాడు కళా అనే రౌడీని మన రాహుల్ చంపమని పంపించాడు. కానీ మన శివ ప్రాణాలకు తెగించి రాహుల్ని కాపాడాడమ్మా. అక్కడికి వెళ్లే ముందు నాకు ఓ మాట చెప్పుండొచ్చు కదరా. రాహుల్ ఎక్కడ? బావగారు, బావగారు, నన్నా రండి బావగారు, లోపల కూర్చో మాట్లాడుకుందాం ప్లీజ్. వద్దులే శివ గారు, నేను వెళ్తున్నాను. రియల్లీ సారీ, రండి. వద్దు శివ గారు ప్లీజ్. జాగ్రత్త బావగారు. ఈ టైంలో లేసేంటి? ఒక్క నిమిషం, నేను కడతాను. థ్యాంక్స్ శివ గారు, థ్యాంక్స్. నన్ను క్షమించి మా చెల్లిని పెళ్లి చేసుకుని బావగారు. శివ గారు ప్లీజ్ శివ గారు, నాకు మీరు వద్దు, మీ చెల్లి వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నేను వెళ్తాను శివ గారు. అయ్యో ప్రియా, 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 I'm just kidding, ప్రియా. కామెడీ చేస్తున్నా ప్రియా. ప్రియా, sorry, ప్రియా. ప్రియా, ఇట్రా, ఇట్రా, ఇట్రా. రండి బావ గారు, రండి. మనమంతా ఒకటి. లైట్ తీసుకోండి. సరిగ్గా పట్టుకోండి, చెల్లి తగ్గిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. ఓకే, ఓకే, ఓకే. భలే ఫ్యామిలీ అండి మీది. మీరేమో పొడుగు, ఇదేమో పొట్టి. గంటలో మొదలైంది కాదు ఈ భావన, గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన. ఉండుండిన గుండెల్లో ఈ అదురేమిటో, ఇందాకిలా ఉందా మరి ఇప్పుడెందుకో. నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి, నీతో జన్మంతా ఈ రోజులే ఉండాలి. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు, ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు, సొగసే సెగలే పెడితే చెదరదా